తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 61 ఏళ్ల రిటైర్మెంట్ వయసును 64 ఏళ్లకు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సచివాలయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావడమే మిగిలి ఉందని జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి లేదా ఆ తర్వాత ఈ నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్లు వంటి ప్రయోజనాల కోసం ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. వయసు పెంచడం ద్వారా ఈ ఆర్థిక భారాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయొచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,56,135 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. వీరితో పాటు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, డైలీ వేజ్ పద్ధతుల్లో మరో 4 లక్షల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో మాజీ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో వేసిన కమిటీ ద్వారా వీరి వివరాలను సేకరించి ఆధార్తో అనుసంధానం చేశారు. ఈ ప్రక్రియలో సుమారు 37,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు అనర్హంగా సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు తేలింది. వీరిపై చర్యలు తీసుకునే విషయంలో కూడా ప్రభుత్వం త్వరలో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. ఆ సమయంలో పెరిగిన వయసు వల్ల అప్పట్లో రిటైర్ కావాల్సిన వారు ఇప్పుడు రిటైర్ అవుతున్నారు. దీనివల్ల నిధుల చెల్లింపు సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వయసును 64 ఏళ్లకు పెంచితే రాబోయే 3 ఏళ్ల పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం ఉండదు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ కీలక ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయని సచివాలయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ నిర్ణయం నిరుద్యోగ యువతలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పదవి విరమణ వయసు పెంచితే కొత్త ఉద్యోగ ఖాళీలు ఏర్పడవని, తద్వారా టీజీపీఎస్సీ ద్వారా విడుదల కావాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ నిలిచిపోయే ప్రమాదం ఉందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒక తరం యువత సరైన నోటిఫికేషన్లు లేక వయోపరిమితి ముగిసి ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ వయసు పెంచితే కొత్త నియామకాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయే అవకాశం ఉంది. చివరిగా ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం ఉద్యోగులకు మేలు చేసినప్పటికీ నిరుద్యోగులకు మాత్రం నిరాశ కలిగించే అంశంగా కనిపిస్తోంది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం, మరోవైపు నిరుద్యోగుల ఆశలను కాపాడడం అనే సందిగ్ధంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మొత్తంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు అనేది కేవలం ఉద్యోగుల అంశమే కాదు, ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగ సమస్య, యువత భవితవ్యం, పరిపాలనా ప్రాధాన్యతలతో ముడిపడి ఉన్న సంక్లిష్టమైన విషయం. తాత్కాలికంగా ప్రభుత్వానికి ఊరట కలిగించినా దీర్ఘకాలంలో ఇది మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ముందు ఉద్యోగులు, నిరుద్యోగ యువత, ఆర్థిక నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటేనే సమతుల్యమైన పరిష్కారం లభిస్తుందనే ఆశ తెలంగాణ సమాజంలో కనిపిస్తోంది. రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల ప్రభుత్వానికి తక్షణంగా కలిగే లాభం, ఆర్థిక లాభం వాయిదా పడడమే. ఉద్యోగి రిటైర్ అయితే వెంటనే భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తుంది. అదే ఉద్యోగిని ఇంకా 3 సంవత్సరాలు కొనసాగిస్తే నెల జీతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. జీతాల భారం ఉన్నప్పటికీ ఒకేసారి 1,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రభుత్వాలు ఈ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ కొంతమంది ఉద్యోగుల పనితీరు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫీల్డ్ డ్యూటీలు, ఆరోగ్య శాఖ, పోలీస్, రెవెన్యూ వంటి విభాగాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.